హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ కర్నూల్. నేను మీ ఇంజనీర్ ఇర్ఫాన్ని ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ మధ్యలోకి వచ్చాను. ఇంతకుముందు వీడియోలో మనం ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం చూసాము. ఇప్పుడు ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉంటే, ఒక ఇర్రెగ్యులర్ సైట్ ఉంటే దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది దాని గురించి ఈ వీడియో. ఓకే, ఫాలో హ్యాపీ కర్నూల్. జనరల్గా మనము ఎలా దీన్ని చాలామంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ రెండు పార్ట్స్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఈ 36(9)ని 41(6)ని యాడ్ చేసుకొని డివైడెడ్ బై 2 మనము ఇక్కడ ఇంకొకటి మనం ఇంచెస్ని ఫీట్గా ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు 9 ఇంచెస్ అని ఉంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి? 9/12 అనేది చేయాలి. 9/12 చేస్తే మనకి ఇంచెస్ అనేది ఫీట్స్లో కన్వర్ట్ అయిపోతాయి. 0.75 ఫీట్స్ ఇది, సరేనా? 9 ఇంచెస్ ఉంటే 0.75 ఫీట్ 0.5. అప్పుడు మనం ఏం రాయాలి? 41.5 అని రాయాలి, 36.75 అని రాయాలి. మనం దీన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 36.75 ప్లస్ 41.5 ఇది యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 78.25 అనేది వచ్చింది, సరేనా? దీన్ని ఏం చేస్తారు వాళ్ళు? డివైడెడ్ బై 2 చేసేసారు. 2 చేసేస్తే మనకి వచ్చేది 39.125, సరేనా? దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి వచ్చే వాల్యూ ఇది. మళ్ళీ సేమ్ ఇక్కడ రెండు సైడ్స్లో ఉన్నాయి కదా, ఈ సైడ్ ఎంత ఉంది? 41 9 ఇంచెస్ ఉంది, ఇక్కడ 42 ఉంది. మళ్ళీ దీన్ని వాళ్ళు ఏం చేస్తారు? 41.75 ప్లస్ 42 చేస్తారు. వచ్చిన వాల్యూ ఇది 83.75. దీన్ని వాళ్ళు ఏం చేస్తారు? డివైడెడ్ బై 2 చేసేసారు. డివైడెడ్ బై 2 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 41.875. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఈ వాల్యూని మల్టిప్లై చేసేస్తారు. ఎలా అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ ఇది, దానికి మల్టిప్లై ఇది 39.125 చేస్తే మనకి వచ్చే వాల్యూ 1638.35. ఇది వచ్చిన వాల్యూ. కానీ ఇది యాక్యురేట్ కాదు, మరి అంత యాక్యురేట్ లేదు ఇది. మనం దీన్ని ఇంకొక ఫార్ములాతో చేస్తే మనకి ఈజీ అయిపోతుంది, యాక్యురసీ కూడా కొంచెం పెరుగుతుంది. మనం ఎలా చేయాలంటే, ఈ మొత్తం ఏరియా ఉంది కదా, ఈ మొత్తం ఏరియాని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి రెక్టాంగిల్ లాగా, ఒకటి ట్రయాంగిల్ లాగా. ఈ 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నామంటే మనకి యాక్యురసీ అనేది ఎక్కువ అయిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ఈ ఇర్రెగ్యులర్ ఏరియాని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఈ పార్ట్ 1 ఇది రెక్టాంగిల్, ఇది 36.9 ఇంచెస్ ఇంటూ 41.9 ఇంచెస్, ఇది ఒక రెక్టాంగిల్. దీన్ని మనం ఏం చేశామంటే ఒక ట్రయాంగిల్లా చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ 41.6 నుంచి 36.9 ఇంచెస్ మనం తీసేస్తే మనకి వచ్చే వాల్యూ 4 feet 9 inches. ఓకేనా? ఈ హైట్ అనేది మనం ఇక్కడ ఎలాగో హైట్ ఉంది కాబట్టి దీన్ని ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం రెక్టాంగులర్ ఫార్ములా యూస్ చేయాలంటే ఎల్ ఇంటూ బి అని. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఉంది. ఏముంది? హాఫ్ BH అని ఒక ఫార్ములా ఉంది మనం ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఈ 2 పార్ట్స్ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టోటల్ ఏరియా వాల్యూ అనేది ఒక యాక్యురసీతో మనకి వస్తుంది. ఇప్పుడు మనం ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1.2ని మనం 0.5గా కూడా రాయవచ్చు. బి అంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఉంది? 4 feet ఇంటూ 9 inches. దాన్ని మనం 4.75 అని రాసుకున్నాం. సేమ్ ఈ హెచ్ వాల్యూని ఇక్కడ 41.9 ఇంచెస్ ఉంది కదా, ఈ హెచ్ వాల్యూ కూడా ఇక్కడ 41.75. ఈ మూడింటిని మనము మల్టిప్లై చేస్తే మనకి వచ్చే వాల్యూ ఇది 99.15 స్క్వేర్ ఫీట్. ఇది ఈ ఏరియా ఒక వాల్యూ ఎంత? 99.15. మళ్ళీ ఈ రెక్టాంగులర్ ఉంది కదా, 36.9 ఇంచెస్ ఇంటూ 41.9 ఇంచెస్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. 36.75 ఇంటూ 41.75 చేస్తే మనకి వచ్చే వాల్యూ ఇది 1534.31. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ ఏరియా ఎంత వస్తుందంటే 1633.46. చూసారా ఫ్రెండ్స్? ఇంతకుముందు మనకి వచ్చిన వాల్యూ 1638.35, ఇప్పుడు వచ్చిన వాల్యూ 1633.46. చూసారా? ఇక్కడ 5 స్క్వేర్ ఫీట్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇది యాక్యురేట్ వాల్యూ. ఇది మామూలుగా నేను ఆటోక్యాడ్లో ఈ వాల్యూ చూసుకుంటే మనకి వచ్చిన వాల్యూ ఆటోక్యాడ్లో 1633.35. సో ఇది యాక్యురేట్గా ఉంటుంది. చూసారా? ఇక్కడ 1638.33.46. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి వచ్చే వాల్యూ చాలా అక్యురసీగా ఉంటుంది. అలా కాకుండా మనము ఈ రెండింటిని యాడ్ చేసుకొని డివైడెడ్ బై 2 చేస్తే, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసుకుని డివైడెడ్ బై 2 చేస్తే మనకి అంత యాక్యురేట్గా రాదు.
సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలా ఇర్రెగ్యులర్ షేప్ ఏమైనా వస్తే ఇలా క్యాలిక్యులేట్ చేయండి. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సపరేట్ దాని ఏరియా క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ ఏరియా మనం చూసుకుంటే అది యాక్యురేట్గా ఉంటుంది. ఇది అండి ఈరోజు వీడియో. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా హ్యాపీ కమెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కమెంట్.